123 అడుగుల కుమారస్వామిని ఎప్పుడైనా దర్శించుకున్నారా? 2 కళ్ళు సరిపోవండి కుమారస్వామిని చూడడానికి. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ గా మంగళగిరి బస్ స్టాండ్ ఉంది కదండి, బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే. ఆటోలు కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. మన గుంటూరు నుంచి మంగళగిరి బస్ స్టాండ్ కి 21 కిలోమీటర్స్. అక్కడి నుంచి నువ్వులూరు అనమాట. మంగళగిరి బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే. నువ్వులూరు అంటారు. అక్కడ నువ్వులూరు పుట్ట. ఇక్కడికి నేను నువ్వులూరు పుట్ట చూద్దామని వస్తే నాకు కుమారస్వామి కనిపించారనమాట. నిజంగా నాకు తెలియదు, అసలు ఐడియానే లేదు. నువ్వులూరు పుట్ట చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడికి హిందువులే కాదు ముస్లిమ్స్ కూడా వస్తారనమాట. ప్రతి ఆదివారం ఇక్కడ చాలా మంది జనాలు వస్తారు. ప్రతి రోజు ఓపెన్ లోనే ఉంటుంది. మార్నింగ్ మనకి 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఉంటున్నాయి ఈ టెంపుల్స్. 3 టెంపుల్స్ అన్నమాట. ఇక్కడికి వస్తే మీరు నువ్వులూరు పుట్ట చూడండి, పక్కన శివాలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. పుట్ట చూసుకున్న తర్వాత శివాలయంకి వెళ్ళిన తర్వాత ఆ పక్కనే ఉంటుంది అనమాట కుమారస్వామి దేవాలయం అనేది. కాకపోతే ఓపెన్ చేయలేదన్నమాట, ఇంకా 2 years పడుతుంది అని చెప్పారు. నువ్వులూరు పుట్టని దర్శించుకుంటే సంతానం లేని వారికి కూడా సంతానాన్ని ప్రాప్తిస్తారు. ఒక్కసారి టెంపుల్ కి వెళ్ళి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని జస్ట్ అడగండి చాలు, మీ వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది అనమాట. హిందువులకి ముస్లింలకి ఆరాధ్య దేవుడు అనమాట. నిజంగా చాలా స్టోరీ ఉందండి. నేను ఎగ్జాక్ట్ గా ఇక్కడికి ఎందుకు విజిట్ చేశానంటే, మా ఇంట్లో ఎవరో వచ్చి నువ్వులూరు పుట్ట గురించి చెప్పగా నేను అది సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకో నాకు ఆ దేవుడు బాండింగ్ అలా ఉందో లేదో తెలియదు, కానీ నిజంగా నేను చాలా అయితే నమ్ముతున్నాను. నాకైతే ఒక్కటే కోరికండి, ఈ వీడియో మామూలుగా సంతానం లేక బాధపడే వాళ్ళకి ఒక్క వీడియో షేర్ చేసినా చాలండి. వాళ్ళు జస్ట్ విజిట్ చేసి దేవుడికి నమస్కారం చేసుకుంటే చాలు. అండాలనే ఇక్కడ శివాలయం, మహానాగ శివపార్వతి దేవాలయం అన్నమాట. ఈ దేవాలయానికి వస్తే మీరు ఇక్కడ మధుర మీనాక్షి అమ్మవారిని చూడొచ్చు. ఇక్కడ సుబ్రహ్మణ్య వారికి షష్ఠి అన్నమాట. అంటే బుధవారం 26వ తారీఖు సో పాలాభిషేకాలు ప్రత్యేకంగా జరుగుతాయి అనమాట. అండ్ అలానే 20వ తారీఖు అన్నదానం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో నేను వెళ్ళినప్పుడు టెంపుల్లో అసలు అక్కడ ఎవరూ లేరు. పాంప్లెట్ చూడంగానే నాకు ఎందుకో మీ అందరితో పంచుకోవాలనిపించింది. నిజంగా ఎవరన్నా దాతలు ఉంటే ఖచ్చితంగా ఈ నంబర్కి అయితే ఒకసారి కాల్ చేసి ఒకసారి ఏదన్నా హెల్ప్ ఉంటే చేయండి. బట్ నాకేంటంటే కుమారస్వామి ఎంత తొందరగా వీలైతే రంగులతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. సో ఒకసారి గూగుల్ మ్యాప్స్ లొకేషన్స్ కూడా చూడండి. ఈ 3 టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయి. అండ్ అలానే లొకేషన్స్ వైజ్ గా మీకు ఇస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుంది. కాకపోతే చిన్న సబ్వేలో చిన్న కార్స్ మాత్రమే పడతాయి. 2 రూట్స్ ఉంటాయి. ఈ రూట్ కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు అనమాట టెంపుల్ కి వెళ్ళడానికి. సో ప్రిఫర్ చేయండి చిన్న కార్స్. అండ్ అలానే బైక్స్ తో వెళ్ళినా ఓకే, చాలా బాగుంటుందండి టెంపుల్. ఆదివారం మాత్రం మిస్ కాకండి, చాలా మంది వెళ్తా ఉంటారు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ అంటే 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఉంటుంది టెంపుల్. ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను.